మంగళవారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రతి మంగళవారం బైబిల్లోని ఒక అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినం 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయాన్ని ధ్యానిస్తుండగా దేవుని యొక్క సహాయం కొరకు, ఆయన కృపా కాపుదల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి నేను ప్రార్థించగలగటానికి, నేను స్తుతించగలగటానికి, నీ నామమున మా ప్రభా మరొకసారి నీ సన్నిధికి చేరగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గొప్ప దేవుడవు, రాజులకు రాజు నాయన, ప్రభులకు ప్రభుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామి, సర్వము తెలిసిన దేవుడవు. మమ్మలను మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి ఒక మంగళవారం గతించిన మంగళవారం నుంచి మంగళవారం దాకా మీరు మమ్మల్ని కాపాడి ఆయా రీతిలుగా మా పనులలో ప్రయత్నాల్లో మీరు మాట్లాడుతుంది. మమ్మలను మా జీవితాలను ఒక సంరక్షించి కాపాడి ఈ సాయంకాల సమయంలో కొద్ది పనులు నీ సన్నిధిలో ఉండగలగడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సంఘాన్ని మీరు ప్రేమించి సంఘాన్ని దీవించి ఎన్నో సంవత్సరాలుగా మా ప్రభా ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని జరిగించగలగటానికి ఆయా రీతులుగా ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యాలు మా తల్లి కోవిడ్ సమయంలో కూడా నీ వాక్యాన్ని మేము ఇలా ప్రకటించగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. నీ వాక్యము వినటతోడనే వెలుగు కలుగును, అది మనుషులకు వెలుగు ఇచ్చును అన్నట్టు మా ప్రభా మా సంఘంలో ఉన్న వారు వెలిగింపబడాలని, మా సంఘంలో ఉన్న ప్రతి వారు ఈ వెలుగును వారి జీవితాల్లో అన్వయించుకోవాలని, వెలుగుబాటులో వారు నడవాలని మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ఫలింపచేయండి. సంఘస్థులే కాకుండా అనేకులు నీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారి జీవితంలో నీ కార్యాలు జరిగించండి. వారి జీవితాల్లో నీ యొక్క వాక్యముపై వారికి నమ్మకాన్ని దయచేయండి. అనేక మంది ఇబ్బందుల్లో, కరువుల్లో, కష్టాల్లో, నష్టాల్లో వారు జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారికి నీ వాక్యం ఎంత ఆదరణ ఇస్తుందో, నీ వాక్యం ద్వారా ఎంత బలపడతారో మీరు వారికి మరొకసారి తెలియజేయండి నాయన. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు. మా ప్రభువా, మా జీవితాల్లో మీరు ఎంతగానో మాకు సహాయం చేశారు. నీ వాక్యం మమ్మల్ని బలపరిచింది, స్థిరపరిచింది, మా జీవితాలకు కావలసిన ధైర్యాన్ని ఇచ్చింది. అనేక సార్లు మా ప్రభా మేము ఇబ్బందులు ఉన్నప్పుడు, ఒంటరితనంలో నీ కాపుదల భద్రతను మాకు ఇచ్చి మా జీవితాలను అలాంటి నీ వాక్యము అనేకులు అర్థం చేసుకుంటారు. ఆ వాక్యము వినాలన్న మా ప్రభా ఆతృత వారికి ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మా ప్రభా సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. కుటుంబంలోని ప్రతి వ్యక్తి విధేయతతో, నమ్మకత్వంతో జీవించగలగడానికి సహాయం చేయండి. మా తండ్రి, మా జీవితాల్లో మీరు చేసిన అనేక మేలు బట్టి మీకు వందనాలు. మా ప్రభా మేము అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఉంచారు, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, మాకు శక్తిని చేశారు. మీ సన్నిధిలో మేము తిరిగి ఉండగలగటానికి సహాయం చేశారు నాయన. మా ప్రభా మా పిల్లలు చాలామంది వాళ్ళ స్కూళ్ళకు, కాలేజీలకు చదువుకుంటూ ఉన్నారు. అనేక మంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వారి కొరకు మేము ప్రత్యేకంగా చేస్తున్నాం. మీరు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయన్న నన్ను అడుగుము, నేను వారికి సమృద్ధిగా దయచేస్తాను. ఎవరిని గద్దింపక ధారాళంగా ఇస్తారన్నాం నాయన. అలాంటి నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలో ఉన్న ప్రతి బాలికను మీరు జ్ఞాపకం చేసుకోనండి. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు ఎగ్జామ్స్ రాస్తుండగా ఎలాంటి ఆందోళనకు వారి గురి కాకుండా వారికి కావాల్సిన పరలోక జ్ఞానము ఇవ్వండి. ఎవరు ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నారనైనా మీరు వారితో పాటు ఉండి వారికి కావాల్సిన నీ కృపను దయచేయండి నాయన. నీకు వందనాలు. మా యవన బిడ్డలు కొంతమంది అబ్రాడ్లో ఉన్నారు. మా ప్రభా మా కుమారులు, కుమార్తెలు అబ్రాడ్లో ఉన్నారు. మీరు వారికి తోడుగా ఉండండి. భయంకరమైన పరిస్థితుల్లో కూడా తట్టుకొని వారు చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. మీరు వారికి తోడుగా ఉండండి నాయన. ఎక్కడి ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఈ కాపుదల పరిస్థితుల్లో వారిని తీసుకొని వస్తున్నాం. వారి జీవితంలో రక్షించండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తిరిగి వేసవి కాలం మొదలైంది నాయన. భయంకరమైన ఎండలు ఉంటాయి నాయన. మా బిడ్డలు అటు ఇటు తిరుగుతుండగా ఆ బిడ్డలకు మా ప్రభా ప్రొటెక్షన్, నీ యొక్క రక్షణ నాయన, నీ యొక్క రెక్కల కింద వారికి మా ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. మా పిల్లలు ఎవ్వరూ ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా కాపాడండి. చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలకు మా ప్రభా మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, అభివృద్ధిని దయచేయండి. మా బిడ్డలు దేవుడి దయంలో, మానవుల దయంలో ఎదగలగటానికి నీ సహాయం మాకు దయచేయండి. సంఘంలో ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో మీరు వారికి తోడుగా ఉండండి నాయన. వారు చేస్తున్న పనులను మీరు నియమించండి. వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి. మా తండ్రి వారి పనులలో వారికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయండి. వారి పనులు వారు చేసుకోగలగటానికి మీరు సహాయం వారికి దయచేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవునాయన, ఎంతో భయంకరమైన పరిస్థితి నాయన. ఆ పరిస్థితిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మా ప్రార్థన మీరు అంగీకరించండి. వారికి కావలసిన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు కదా నాయన. వారికి కావలసిన స్వస్థత, సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి.
దయచేయండి. మా సంఘంలో ఉన్న మరి మా తండ్రి మరి సంతోష్ సంతోషను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభా ఉన్న బలహీనత నుంచి వారికి విడుదల దయచేయండి. ప్రత్యేకంగా సంతోష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ శరీరానికి కావలసిన సత్తువును ఆరోగ్యాన్ని దయచేయండి. మా ప్రభావ ఉన్న సెల్స్ను మీరు మరణింప చేయండి. సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి తన సంఘ సేవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సహాయం చేయండి. మా సంఘ పెద్దలను మీరు దీవించండి నాయన. మా ప్రభావ వారు చేస్తున్న పనులను దీవించండి నాయన. సంఘంలో వారు చురుకుగా పనిచేస్తుండగా నీ సహాయం వారికి దయచేయండి. మా తల్లి సంఘాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తల్లి సంఘాన్ని మీరు దీవించండి నాయన. తల్లి సంఘంలో ఉన్న పెద్దలను మీరు దీవించండి అయ్యా. వారిలో సరి అయిన నీ యొక్క జ్ఞానముతో వారు సరి అయిన పనులు చేయగలగటానికి, సంఘాల క్షేమము అభివృద్ధి కొరకు వారు పాటుపడటానికి, స్వార్థపూరితమైన సేవ కాకుండా సేవాపూరితమైన సేవ వారు చేయగలగటానికి వారికి సహాయం చేయండి నాయన. ఈ సాయంకాల సమయంలో వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. మార్గమధ్యంలో ఉన్న వారిని మీరు త్వరపట్టి తీసుకుని రండి అయ్యా. ఎంతమంది వచ్చినా నీ వాక్యం ఎంత బలమైనదో వారు తెలుసుకోవడానికి సహాయం వారికి దయచేయండి నాయన. ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా మాకు దయచేయమని మేము చేస్తున్న ఈ బైబుల్ స్టడీని మీరు దీవించి ఈ దినం ఈ వాక్యం ద్వారా మాతో మీరు ఎలా మాట్లాడుతారో అలా సూటిగా మాతో మాట్లాడి మా జీవితాలను తెప్పరిల్ల చేసి మాకు కావలసిన ధైర్యమును, శక్తిని, బలాన్ని మీరు దయచేసి నీ కొరకే మేము జీవించగలగడానికి సహాయం మాకు ఇవ్వమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము మొదటి నుండి చివరి దాకా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము మొదటి నుంచి. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందు తన నగరుకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హననీ కుమారుడుగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసెను. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి వచ్చును. అయితే దేశంలో నుండి నేను దేవతాస్తంభములను తీసివేసి దేవుని యొక్క విచారణ చేయడం నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు క్రియలు కనబడుతున్నది. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమంతా యూదావారున్న పురుషులు గల పట్టణం అన్నింటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించును. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కాదు. ఆయన మీతో ఉండును కనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయండి. యెహోవా భయము మీ మీద ఉండును గాక. హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకు సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలు పితరుల ఇళ్ళ పెద్దలందరిలో కొందరిని నియమించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలను. నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయ విధులను గూర్చియు ఆయా పట్టణములో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతి కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదికి మీ సహోదరుల మీదికి కోపం రాకున్నట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు అలాగు చేసిన అపరాధులు కాక ఎందురు. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములందు కనిపెట్టుటకు మీ మీద ఉండును. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడుకు షెబత్యా రాజు సంగతుల విషయంలో అధికారుగా ఉన్నాడు. లేవీయులకు ధైర్యము వహించుడి. మేలు చేటుకై యెహోవా మీతో కూడా ఉండును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇంకొక సాయంకాలం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రతి మంగళవారం దేవుడు మనతో ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యూదా రాజులలో యెహోషాపాతు చాలా మంచి రాజుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన రాజుగా మనం గమనిస్తాం. ఆయన ఆసా కుమారుడు. ఆసా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. ఆసా కూడా దేవుని యొక్క కార్యాలు చేయడానికి ఇష్టపడిన వాడే. ఈయన తన జీవితంలో మరి ఒక్క తప్పు చేసినట్టు మనం గమనిస్తాం. పరిశుద్ధమైన గ్రంథం అనేక సార్లు మీకు తెలియజేశా. పరిశుద్ధమైన గ్రంథంలో మనుషులు చేసిన ప్రతి పని అది మంచిదే కానీ చెడ్డదే కానీ వివరింపబడింది. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్.
వారు చేసిన ప్రతి పని దేవుడు తప్పకుండా తెలియజేశాడు. అబ్రహాము జీవితంలో ఆయన ఐగుప్తునకు దేవుని మాట వినకుండా ఆయన ఐగుప్తుకు వెళ్ళడం, హాగరు ఆయన ఇంటిలోనికి రావడం మనం గమనిస్తాం. అలానే ఇస్సాకునకు గెరారులో నీవు పరవాసిగా నివసించుము అంటే ఆయన అక్కడ గుడారాలు వేసుకొని బావులు తవ్వుకొని నివసించాడు. అందుకే ఆయన త్రవ్విన బావులన్నీ అమాలేకులు పూడ్చివేశారు అని రాసి ఉంది. యాకోబు జీవితంలో మనం గమనిస్తే కూడా ఆయన దేవుని నుండి పరిగెత్తాడు. ఎప్పుడు పరిగెత్తాడండి? ఎప్పుడు కానీ దేవుడు ఆయనను పట్టుకున్నప్పుడు, ఆయనతో పెనుగులాడినప్పుడు ఇశ్రాయేలుగా మారి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎవరి జీవితం చూసినా గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ డజంట్ వాంట్ టు కవర్ ఎనీ సిన్. దేవుడు మనం చేసిన తప్పిదాలను ఆయన మన ముందు పెట్టడానికి ఇష్టపడతాడు. అయితే మనం గమనించాలి. ప్రతిసారి చాలామంది క్రైస్తవుల్లో ఉన్న బలహీనత ఏంటంటే వారి బలహీనతను కప్పిపుచ్చుకోవడం బలహీనత. వారు చేసిన పనులను కప్పిపుచ్చుకోవడం బలహీనత. ఇంకొకటి ఏంటంటే చాలామంది వారి తప్పితాలు ఇంకొకరి మీద మోపుతారు. వారి వల్ల చేశాను, వీరి వల్ల చేశాను. ఇది మన తప్పు కాదు. వాస్తవానికి గమనిస్తే అది ఏదెను వనములో నుండి ప్రారంభమైంది. ఇప్పుడు దేవుడు వచ్చి ఆదామును ప్రశ్నించినప్పుడు ఆదాము చాలా ఈజీగా ఒక మాట చెప్తాడు, నేను తినలేదయ్యా, నీవు నాకు ఇవ్వడానికి నీవు నాకు కంపెనీగా ఇచ్చిన ఈ స్త్రీ నన్ను ప్రోత్సహించగా నేను తిన్నాను. ప్రతి మానవుడు తన జీవితంలో తను చేసిన పొరపాటును ఇంకొకరి మీద పెట్టడానికి ఇష్టపడతాడు. ఈ అధ్యాయంలో మనం గమనిస్తే యెహోషాపాతు తన పితరుడైన దావీదు జీవితంలో ఒక వ్యక్తి వచ్చి తనను గద్దించినప్పుడు, ఒక వ్యక్తి వచ్చి తనను హెచ్చరించినప్పుడు, ఒక వ్యక్తి వచ్చి తను చేసిన పాపను తప్పును ఖండించినప్పుడు రాజుగా తన యొక్క కర్తవ్యాన్ని ఆయన మర్చిపోలేదని మనం గమనించాలి. ఒక రాజుగా తనకు అధికారం ఉంది. ఒక రాజుగా ఆయన ఏది చేయాలన్నా ఆయనకు అధికారం ఉంది. ఆ అధికారాన్ని వినియోగించవచ్చు. మనం బాగా గమనిస్తే 19వ అధ్యాయము 1వ వచనములో యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేమునందు తన నగరుకు తిరిగి రాగా దీర్ఘదర్శి హననీ కుమారుడకు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి. ఒక రాజు ఆహాబుతో వియముందాడు. ఆహాబు దేవుని పట్ల భయభక్తులు లేని ఇశ్రాయేలు రాజు. ఆయన అన్య స్త్రీ అయిన ఎలిజబెత్ను పెళ్లి చేసుకొని ఆయన భయంకరమైన జీవితం జీవించేవాడు. ఆయనను ఏలియా గద్దిస్తాడు. ఆయన చాలామంది ప్రవక్తలు వచ్చి ఆయనను గద్దిస్తారు. మనకు తెలుసు నాబోతుని ఎలా చంపించాడో. అలాంటి భయంకరమైన ఇశ్రాయేలుల రాజు యొక్క అంటే ఆహాబు రాజు యొక్క కుమార్తె అతల్యను తన కుమారుడైన యెహోరామునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎప్పుడైతే వాట్ వాస్ ద ఇంటెన్షన్ ఆఫ్ హిమ్? యెహోషాపాతు ఎందుకు చేశాడు? ఇశ్రాయేలులు విడిపోయారు. వారి మధ్య యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఆసా సమయంలో బయషా రాజు గోపురాలు కట్టించుకొని వారిని నాశనం చేయాలని ట్రై చేశాడు. వెన్ యూ హ్యావ్ ఎనిమిటీ విత్ ద పీపుల్, మన మనుషులతో ఎలాంటి ద్రోహము కానీ శత్రుత్వము కానీ ఉన్నప్పుడు తప్పకుండా మన శత్రువు యొక్క పతనాన్ని మనం కోరుకుంటాము. యెహోషాపాతు అనుకున్నాడు తన కుమారుడైన యెహోయాకీమును ఇశ్రాయేలు రాజైన ఆహాబు యెజబెలుకు పుట్టిన అతల్య వారి కుమార్తె అతల్యాకిచ్చి పెళ్లి చేస్తే ఒక్కసారి వారు వియ్యముందుతే ఈ వియ్యముందడం ద్వారా ఇశ్రాయేల్ మధ్య సంధి కూర్చుంది. ఇశ్రాయేలులో యుద్ధాలు జరగవు. ఆ దినాలలో కొంతమంది రాజులు యూదా రాజులు మాత్రమే మధ్యకు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ వారికి సహాయం చేసేవారు. అలానే ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చేటప్పుడు యూదా వారు సహాయం చేసేవాళ్ళు. దాయాదులే ఒక్క యాకోబు కడుపు నుంచి వచ్చిన 12 మంది. మరి వారందరూ కలిసి ఒక్కరిగా కావాలన్నది యెహోషాపాతు యొక్క ఆలోచన. మీరు బాగా గమనిస్తే యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉండి కూడా అనేక విషయాల్లో ప్రతి విషయంలో ఆయన దేవుని అడిగినట్టు దేవుని తన ఆలోచనలకు దేవునికి చెప్పినట్టు దేవుడు ఆయనకు సహాయం ఇచ్చినట్టు మనం గమనిస్తాం. మన జీవితాల్లో ఇది చాలా ప్రాముఖ్యం. ఏదైనా జరిగినప్పుడు ఏదైనా చేసినప్పుడు అన్నీ అయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం కాదు.
మన జీవితంలో ఎప్పుడైనా యెహోషాపాతు మనకు ఏం నేర్పిస్తారంటే, జీవితంలో ఏదైనా ముందు దేవుడికి చెప్పిన తర్వాత ప్రారంభించడం ఆశీర్వాదకరం. అది ఎంత చిన్న పనైనా. కనీసం నువ్వు కాళ్ళు బయటికి పెట్టి నువ్వు బజారుకో ఆఫీస్కో వెళ్ళేటప్పుడు కూడా మనము ఒక్క మాట, ప్రభువా నేను బయటికి వెళ్తున్నా, నీ కృప నాతో రాని అయ్యా అంటే, నువ్వు ఎదురు చూస్తున్న బస్సు అర్ధగంట ఆలస్యం కాదు. నువ్వు వెళుతున్న స్థలం, వెళుతున్న పనిని తప్పకుండా దేవుడు అది సక్సెస్ చేస్తాడు. యెహోషాపాతు అది గమనించాడు. కానీ ఇక్కడ యెహోషాపాతు ఏ అపాయము లేకుండా, ఏ అపాయము చెందకుండా యెరూషలేము నుండి తన నగరకు తిరిగి రాగా, అంటే ఇశ్రాయేలు 18వ అధ్యాయంలో గమనించాం. ఇశ్రాయేలు రాజుతో వియ్యమొందిన తర్వాత ఆయనను దర్శించడానికి వెళ్తాడు. ఉపాయముతో వేరే ఇంకొక రాజు మీదకి యుద్ధానికి, చూడండి 18వ అధ్యాయం 3వ వచనం, ఇశ్రాయేలు రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతుతో, నీవు నాతో కూడా రామోత్ గిలాదు వచ్చనవా అని అడిగా. రామోత్ గిలాదు వేరే రాజులది. ఈ రామోత్ గిలాదు అనేవారు యుద్ధానికి రాని వారితో ఇప్పుడు ఇశ్రాయేలు రాజు యూదా రాజు కలిసిపోయారు. వారికి ఉన్న సైన్యం గొప్పదని రామోత్ గిలాదు మీదకి వెళ్ళడానికి యుద్ధానికి ప్రారంభించాడు. అంటే గమనించండి, తన సైన్యము యూదా సైన్యముతో కలిసిపోయినప్పుడు ఆహాబు తన శత్రువును చంపాలని ట్రై చేశాడు. కానీ మీరు గమనిస్తారు, యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషాపాతును రాజు యొక్క దుస్తులు ధరించి ఆహాబు రాజు సామాన్య సైనికుడిగా ఉండడానికి ఇష్టపడతాడు. అంటే చావకూడదు అనుకున్నాడు. తన ఉద్దేశం ఏంటో గమనించండి. ఒకవేళ రాజును అటాక్ చేస్తే యెహోషాపాతు చచ్చిపోవాలి. రాజును అటాక్ చేస్తే యెహోషాపాతు చనిపోవాలి. 18వ అధ్యాయం చివరి మాటలకు మనం వచ్చేసప్పటికి, ఒకడు గురి చూడకయ్యే బాణాన్ని వదిలాడట. ఒకడు గురి చూడకయ్యే. మనం ఇది జాగ్రత్తగా వినాలి, ఇది మనకు మనసులో ఉండాలి. ఒకరు గురి చూడకయ్యే. ఎంత చక్కని మాట అది. అంటే ఏ ఊరికి అట్లా వదిలాడండి. ఆ బాణానికి త్రోవ చూపి ఆహాబు నాకు రాజు నాకు వచ్చేది తగిలి ఆ రాత్రి ఆహాబు రాజు చచ్చిపోయాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. 19వ అధ్యాయంలో మొదటి వచనం అంటది, యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమో రాకుండా. మీకు గుర్తుందా? 127వ కీర్తనలో 4 సార్లు అంటారు, యెహోవా నిన్ను కాపాడును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ. 127వ కీర్తన, యెహోవాయే నిన్ను కాపాడును, ఆయన కునకడు నిద్రపోడు, ఆ యెహోవాయే నిన్ను కాపాడును. మన జీవితంలో గమనించండి, ఎందుకు యెహోవా, ఇక్కడ వాక్యం ఏంటంటే యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా, జీవితంలో అపాయము చెందకుండా ఉండడానికి, ఆ జీవితం నీవు అపాయానికంటే ముందు నీవు దేవునితో సహవాసము చేసి ఉండాలి. ఇశ్రాయేలు రాజైన అహాబు ఎందుకు చనిపోయాడండి? యెహోవా నిజమైన దేవుడు. ఇశ్రాయేలుకు యెహోవాయే దేవుడు. యెహోవా దేవుడు విసర్జించి తన భార్య అయిన బయలుదేవత, తన భార్య పూజించే బయలుదేవతలను ఆ 400 మంది బయలు ప్రవక్తలను పెట్టుకొని జీవిస్తున్నాడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జీవితంలో బయటికి వెళ్ళి ఏ అపాయం రాకుండా రావాలి. బాగా గమనించండి. జీవితంలో నీ పిల్లలు బయటికి వెళ్ళి ఏ అపాయం రాకుండా రావాలి. మీ పిల్లలు ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్నారు, వారు సురక్షితంగా రావాలి. మొన్న చూసాం, ఏదో ఒక మాల్లో కొనుక్కోవడానికి వెళ్ళాడంట ఒక పిల్లవాడు, ఇండియను, అమెరికాలో. ఎవడో వచ్చాడంట, గన్ తీశాడంట, చంపాడట. ఏం చేశారండి ఆ పిల్ల? ఏ అపాయం రాకుండా మన పిల్లలు సంరక్షింపబడాలి. మన పిల్లలకు దేవుడు మా ఆయుష్నివ్వాలి. ఏ అపాయం రాకుండా ఉండాలి అంటే యెహోవాయే నిన్ను మనం వారికి కూడా చెప్పాలి. నువ్వు బయటికి కాలు పెట్టేటప్పుడు యెహోవా నీవు నాతో రాయ్యా, ఒక్క చిన్న మాట, ఏ అపాయం రాకుండా నేను ఇంటికి రావాలయ్యా. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అంటే, యెహోషాపాతు తన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని అనుసరించి జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. ఒక తప్పు చేశాడు, దేవుణ్ణి తన జీవితంలో మంచి అనుకున్నాడు. వియ్యమొందితే ఇశ్రాయేలు మధ్య యుద్ధము పోతుంది, వియ్యమొందితే వీరికి సంబంధాలు ఏర్పడతాయి, వియ్యమొందితే ఈ 10 తెగలు 10 గోత్రాలు ఈ 2 గోత్రాలు కలిసిపోతాయి, వియ్యమొందితే ఇశ్రాయేలు అందరూ ఒకటైపోతారు. ఎంత మంచి ఆలోచన. కానీ మన జీవితంలో మనం గమనించాలి, ఆయన ఆలోచనను దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక
చెడు వ్యక్తితో ఇంప్లిమెంట్ చేశాడు. దేవుని యందు భయభక్తులు లేనివాడు. ఇక్కడ ఉంది ఏమంటాడు, హననీ వచ్చి దీర్ఘదర్శి హననీ కుమారుడికి యెహోవా అతనికి ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతు ఇలాగ నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితులవైతివి. వాట్ డస్ ఇట్ సేస్? జీవితంలో గమనించండి, చాలామంది ఏమంటారంటే మనము క్షమించాలి పాస్టర్ గారు, మనము వదిలివేయాలి పాస్టర్ గారు. వారు కూడా మనవరే, వారు కూడా మన సంబంధులే. ఇశ్రాయేలు రాజు యెహోవా దేవుడు ఏర్పరచుకున్నవారు కదా. ఇశ్రాయేలు ఆహాబు రాజు, ఇశ్రాయేలులకు రాజు. ఇశ్రాయేలు రాజు యాకోబు సంతతి వారు కదా. ఇశ్రాయేలులో ఆహాబు రాజు దేవుడు ఏర్పరచుకున్న సంతానం కాదా? జాగ్రత్తగా వినాలి. దేవుని ఏర్పరచుకున్న ఇశ్రాయేలును 10 గోత్రాలకు రాజు అయిన ఆహాబును ఎలా దేవుడు సంబోధిస్తున్నాడో గమనించండి. యెహోవా శత్రువులకు నీవు స్నేహితుడివైతివి. దిస్ వి షుడ్ రిమెంబర్. అవతలివాడు క్రైస్తవుడైనా, అవతలివాడు మన సంఘస్థుడైనా, అవతలివాడు మన సహోదరుడైనా, ఆ అవతలవాడు నా ఇంటివాడైనా యెహోవాకు శత్రువు నాకు శత్రువే. దావీదంటాడు, యెహోవా నీ శత్రువులను నా శత్రువులుగా భావించుకొనుచున్నాను. ఇది దేవుడు అనేది. నీవు ఏదైతే వద్దనుకుంటావో అది నాకు వద్దయ్యా. నీకు ఏదైతే ఇష్టమో, నీకేది కావాలనుకుంటావు అది నాకు కావాలయ్యా. మన పిల్లలకి ఇది నేర్పాలండి. దేవునికి ఏది ఇష్టమో మనం తెలుసుకొని చేయాలండి. యెహోవా శత్రువులకు నీవు స్నేహితుడివైతివి. చెప్పొచ్చు కదా, అయ్యా మంచి ఆలోచనతో చేశానయ్యా, యువర్ థింకింగ్ ఇస్ గుడ్, యువర్ ప్లాన్స్ ఆర్ గుడ్. కానీ యెహోవాను నువ్వు కన్సల్ట్ చేయలేదు అంటాడు. ఇక్కడ చూడండి, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివైతివి కదా. యెహోషాపాతు ఆసా కుమారుడు. ముందు చూసాం. ఒక్కసారి నాతో పాటు 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయం 7వ వచనం. 16వ అధ్యాయము 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హననీ యూదా రాజైన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయిను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులు లూబీయులను గొప్ప దండే వచ్చింది కదా. అయినను నీ యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును. తన ఎడల యథార్థ హృదయము గల వారికి బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేసిన ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించిన గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. జాగ్రత్తగా వినాలి. ఆ దీర్ఘదర్శి అట్టు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములలో వేసను. 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయానికి రండి. 2వ వచనం. దీర్ఘదర్శి హననీ కుమారుడకు యెహూ వాళ్ళ నాన్న దగ్గరికి వీళ్ళ నాన్న యెహూ వాళ్ళ నాన్న హననీ వెళ్ళాడు. ఇప్పుడు ఆసా కుమారుడైన యెహోషాపాతు రాజయ్యాడు. హననీ కుమారుడైన యెహూ వచ్చి మాట్లాడుతున్నాడు. వాట్ డస్ ఇట్ సేస్? వాళ్ళ నాన్న కోపగించుకొని వాళ్ళ తండ్రిని చెరసాలలో వేసి చంపేశాడు. కొడుకు ఏమనాలా? అరే అందరూ ఏమనాలా? పక్కింటి వాళ్ళు ఏమనాలండి? మీ నాయన పోయి బుద్ధి మాటలు చెప్పి జైల్లో కూర్చొని చచ్చిపోయినాడు రా, నువ్వు కూడా అదే సాగు చస్తావురా అంటారా? బాగా గమనించండి. ఒక రాజు దగ్గరికి ఒక దేవుని సేవకుడు వచ్చి నువ్వు చేస్తున్నది తప్పు, మతి చెల్లించి దేవుని మాటలవే కలపలే. ఏం కలపలే అనని దీర్ఘదర్శి ఏమి కలపలే. ఉన్నట్టు మాట్లాడాడు. ఉన్నట్టు మాట్లాడితే వాక్యం ఏముంటుంది? ఆసా రౌద్రుడై. చూడండి, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించిన ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహములో వేసెను. క్రీస్తు ఇదియుగాక ఆ సమయం అందే ఆసా జనులలో కొందరిని బాధించెను. వెన్ ద ట్రూత్ ఈస్ స్పోకన్. బాగా గమనించాలి. వెన్ ద ట్రూత్ ఈస్ స్పోకన్, నిజము మాట్లాడినప్పుడు తప్పు చేసిన వారు రౌద్రము అంటే తప్పు చేసిన వానికి కోపం వచ్చిందంటే
నిజము మాట్లాడినప్పుడు తప్పు చేసిన వానికి కోపం వచ్చిందంటే హీఈస్ యాక్సెప్టింగ్ హి హస్ డన్ రాంగ్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. నిజము మాట్లాడినప్పుడు అవతల వానికి కోపం వస్తే, ఒకవేళ అది నిజము అబద్ధమైతే, నేను ఒకరిని తిడుతూ ఉంటే, నేను ఒకరిని నేను వాడు చేసిన పనిని గురించి విమర్శిస్తూ ఉంటే, ఏమీ చెప్పకుండా నవ్వుకుంటూ ఉంటే వానికి భరోసా ఉంది. హీఈస్ కాన్ఫిడెన్స్ దట్ హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్. జీవితంలో ఇది మీరు గమనించాలి. ఎవడైనా వచ్చి మంచి మాటలు గద్దించినప్పుడు అవతల వాడు నీ మీద ఎగబడి నేను కొట్టడానికి వస్తే, అవతల వాడిలో నువ్వు చెబుతున్నది నిజమని గమనించాలి. అవతల వాడు అలాంటి తప్పిదము చేయకపోతే తప్పకుండా బయటకు రాగలుగుతాడుగా. అరిచినవాడు, నింద వేసినవాడు ఏదో ఒక రోజు నింద వేసినవాడు తప్పు చెప్పాడు అనుకుంటారుగా. వెన్ ఎ పర్సన్ ఈజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఎ థింగ్, ఒక వ్యక్తి తన జీవితంలో తప్పు చేయలేదు అన్నప్పుడు ధైర్యంగా దాన్ని ఎదిరించాలి. తప్పించుకొని పరిగెత్తకూడదు. నువ్వు తప్పించుకొని పరిగెత్తున్నావంటే, నువ్వు రౌద్రము వహిస్తున్నావంటే నువ్వు తప్పు చేశావు. 19వ అధ్యాయం. ఇప్పుడు హననీ కుమారుడైన యెహూ వచ్చాడండి. ఆ ఆసారాజు కొడుకు దగ్గరికే వచ్చాడు. అమ్మ ఎంత ఏడిచిందో, మీ నాయన చచ్చిపోయిందిరా, మీ నాన్న దేవుని మాట వినిపోయి చెప్పాడు, రాజుకు చెప్పాడు, ఇప్పుడు ఆయన కొడుకే ఉన్నాడరా. చూడండి, నీవు భక్తిహీనులకు సహాయం చేసి, సింగులర్ వర్డ్ మీరు కాదు, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువు స్నేహితుడు వైద్యువు కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశంలో నుండి దేవతాస్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయటం నీ మనసును నిలుపుకున్నావు, నీ యందు మంచి క్రియలు కనపడుచున్నవి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన జీవితములో తన తండ్రి మంచిని, అంటే దేవుని యొక్క మాట పలికి చచ్చిపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగిన యెహూ దేవుని మాటనే పలకడానికి ఇష్టపడ్డాడు. రిజల్ట్స్ హీ లెఫ్ట్ గాడ్. మళ్ళీ వాళ్ళ నాన్న మాదిరి యెహోషాపాతు కూడా ఆసా మాదిరి వాళ్ళ నాన్న వేసినాడు, ఈయనను జైల్లో వేసిండొచ్చు, చంపేసిండవచ్చు. మన జీవితంలో, తన జీవితంలో ఎలాంటి ఉపద్రవము వచ్చినా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని మాట పలకడం బాధ్యత అని ఎంచాలి. నిజానికి నిలబడడం మన బాధ్యత అని ఎంచాలి. దేవుని తరపున నిలబడడం మన బాధ్యత అని మనం అనుకోవాలి. తప్పించుకొని పోయేవాడు, నిజము ఎరిగి కూడా తప్పించుకొని వెళ్ళిన వాడు దేవుని పక్షము వాడు కాడు. ఇది గమనించాలి. తన బాధ్యత, అంటే తన బాధ్యతను నెరవేర్చేందుకు వాళ్ళ నాన్న చేసిన పని. ఒక రాజును వచ్చి దేవుని మాటను బట్టి, దేవుని మాట చెప్పాడు, నువ్వు చెప్పాలి. తన బాధ్యతను దాని ద్వారా వచ్చే రిపర్కషన్స్, అది రాజునకు కోపము తెప్పిస్తుంది. ఇట్ ఈస్ నాట్ టు, అంటే ఎవరినో కాదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్ననే చంపేశాడండి ఆసారాజు. మన జీవితంలో ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ చిన్న అధ్యాయం, మన జీవితంలో సత్యానికి మనం ఎందుకులే, వేరే వాళ్ళు ఉన్నారులే, వదిలేస్తాం. సత్యానికి నిలబడం, ఎవరో చెప్పుడు మాటలు వింటాం. సత్యానికి మనం నిలబడం, మనము దాని గురించి అసత్యాన్ని ప్రకటిస్తాం. సత్యాన్ని కోసం నిలబడమండి. చూడండి, ప్రతి తరములోనూ తప్పించుకునేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రతి తరములోనూ యెహూ లాంటి వారు ఒక్కడైనా దేవుడు ఏర్పరచుకుంటాడు. ప్రతి తరములో ఆసాలాగా కోపపడేవారు ఉన్నారు. ప్రతి తరములో మరి హననీలాగా, యెహూలాగా దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పరిస్థితులకు వెనుకాడకుండా చెడుగును ధైర్యంగా ఎదురు చూడగలిగి ఎరుగురు నిలిచే మనుషులకు ఈనాటికి కూడా దేవునికి అవసరం. ఎందుకు దేవుడు ఓడిపోతున్నాడు? ఎందుకు మన దేశంలో దేవుడు ఓడిపోతున్నాడు? సింపుల్ ఆన్సర్, యెహూ లాంటి వాళ్ళు మన దగ్గర లేరు. యెహూ లాంటి వారు మన సంఘములో ఏదైనా అక్రమం జరిగితే మాట్లాడుకుంటూ ప్రతివాడు కామెంట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఒక్కడు నిలబడి నిజమును తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు దేవుడు ఓడిపోతాడండి? ఎందుకు దేవుడు? అందుకే అంటాడు, మన వల్ల దేవుడు ఓడిపోతున్నాడు. అది మీరు గమనించాలి. మన వల్ల దేవుడు ఓడిపోతున్నాడు.
నీ వల్ల, ఇంకా వెన్ యూ వాంట్ మీ టు బి స్పెసిఫిక్, నీ వల్ల దేవుడు ఓడిపోతున్నాడు. ఆయనకు శక్తి లేదా? ఆయనకు బలం లేదా? ఆయనకు అధికారం లేదా? ఆయన రాజులను మార్చలేడా? ఆయనకు బీజేపీ అంటే భయమా? ఆయనకు ఆర్ఎస్ఎస్ అంటే భయమా? ఎందుకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మన మీద గెలుస్తున్నారో? నీవు నిజానికి నిలబడడం లేదు కనుక. యెహోవా వచ్చాడండి, యెహోవా వచ్చి చెప్పాడు. మనం గమనించాలి. ఇక్కడ ఆయన చెప్పినప్పుడు 3వ వచనంలో అంటాడు, అయితే దేశంలో నుండి నీవు దేవతా సమూహమును తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నాయి. దేవుడు న్యాయమైన దేవుడు. దేవుడు న్యాయమైన తీర్పరి. నీవు యథార్థంగా పనిచేశావు. ఎందుకు ఆయన ఆపద లేకుండా వచ్చాడు? ఆహాబుతో వియ్యముందింది మంచి ఆలోచనతోనే, కానీ దేవుని విచారణ చేయలే. అందుకే చావకుండా వచ్చాడండి. గురి చూడకుండా వేసిన బాణం ఆహాబు తగిలినప్పుడు గురి చూసి కొట్టిన బాణం యెహోషాపాతు అందరు చుట్టుముట్టారట. ఆయన కేకలు వేశాడట. ఏమని? ప్రభువా రక్షించు అన్నాడేమో, యెహోవా నన్ను రక్షించు అన్నాడేమో. ఆయన కేకలు విని రాజు కాదని వెళ్ళిపోయినాడట. ఆలోచించండి. మన జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన తన జీవితంలో యెహోవాను ఆశ్రయించాడు. తప్పు చేశాడు, కానీ మంచి కొరకు అనుకున్నాడు. కానీ దేవునికి శత్రువైన ఆహాబుతో ఆయన స్నేహం చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఎందుకన్నాడండి ఈ మాట? దీన్ని బట్టే నేను చెప్తున్నా. ఆహాబుతో వెయ్యముందడం మంచిది అనుకున్నాడు. ఇశ్రాయేలులో 12 గోత్రాలు కలిసిపోతారనుకున్నారు. ఇశ్రాయేలు 12 గోత్రాలు విడిపోకుండా ఒక్క రాజ్యంగా ఏర్పడతాయనుకున్నారండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మనం గమనించాలి. మన జీవితంలో దేవుడు ఈ మాట చెప్పాలి, నీ యందు మంచి క్రియలు. వాట్ ఈస్ దట్ గుడ్ థింగ్ యూ హావ్ డన్ టుడే? నీ జీవితంలో దేవుని కొరకు ఏ మంచి చేశాం? మన కోసమే బతుకుతున్నాం. ఒక్క మంచి, నీ యందు మంచి క్రియలు కనపడుతున్నవి. వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి మాటలు చెప్తే, నీవు శత్రువులతో, దేవుని శత్రువులతో స్నేహం చేశావు, ఇది మంచిది కాదు, నీవు మతి మీది. చూడండి, ఆయన చెప్పిన మాటలకు యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును అని చెప్పినప్పుడు రాజుకు కోపం రావాలి కదండి. నీ యందు మంచి క్రియలు చూశాడు దేవుడు. 4వ వచనం నుండి చివరి దాకా ఇంకా గొప్ప మంచి క్రియలు చేయడానికి పురస్కరింపబడ్డాడు. ఇది మన జీవితంలో దేవుడు కోరుకునేది. తప్పు చేస్తాం, పొరపాటు చేస్తాం. పొరపాటును దేవుడు గమనిస్తాడు, యాక్సెప్ట్ చేయాలి. నీ యందు మంచి క్రియలు కనిపించుచున్నవి. ఏంటండి? టిల్ నౌ we tried something, we did something good. God expects that we should have better work tomorrow. అప్పటిదాకా ఈ పనులు చేయలేదండి. 4వ వచనం చూడండి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెహర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు. ఈజ్ ఇట్? ఒక్కసారి ఆలోచించండి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెహర్షెబా నుండి ఎఫ్రాయిము వరకు, బెహర్షెబా నుండి ఎఫ్రాయిము దాకా యూదా సామ్రాజ్యం యొక్క లిమిట్స్. యూదా సామ్రాజ్యం బెహర్షెబా నుండి ఎఫ్రాయిము దాకా ఉంది. మధ్యలో యెరూషలేము నివాసం ఆయనకుంది. తన ఇంటిలో నివాసము చేయక బెహర్షెబా నుండి ఎఫ్రాయిము దాకా, మరి ఎఫ్రాయిం మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు, తన గొప్పలు చెప్పుకోవడానికి కాదండి, తన యొక్క ఆశీర్వాదాన్ని గురించి చెప్పుకోవడానికి కాదండి, తనను దేవుడు ఎంత ఆశీర్వదించాడో, తను ఎంత మంచివాడో చెప్పుకోవడానికి కాదండి. చూడండి, మరియు అతడు ఆయా పట్టణంలో చూడండి సంచరించుచు వారి పితరులు దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్లించను. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి. జీవితంలో నీవు మంచి కార్యం, అప్పటిదాకా ఇశ్రాయేలీయులను సంధి చేద్దామన్న కార్యం దేవునికి నచ్చకపోయినా ఆయన మనసులోని ఆలోచన దేవునికి నచ్చింది. ఆయన అంటాడు, నువ్వు మంచి కార్యం చేస్తున్నావు, ఆయన గమనిస్తున్నా. అలా నువ్వు గద్దించినా, నీకు యుద్ధాలు ఉంటాయని చెప్పినా భయపడకుండా దేవుడిని ఎట్లా ప్రభావితం చేసుకోవాలి, ఇది మీరు గమనించాలి. అప్పటిదాకా దేవుని కొరకు చేయని కార్యం, తన నివాసంలోనే ఉన్నాడు, యుద్ధాల గురించి ఆలోచించాడు. తన కుమారుని యెహోరామును తీసుకెళ్ళి ఆహాబు ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఆహాబు కుమార్తె అయిన హతల్యాతో వివాహం చేశాడు. ఏదో 2 రాజులు కలిసి యుద్ధానికి పోయారు, రామోత్ గిలాద్ మీదకి వెళ్ళారు. ఆహాబు చచ్చిపోయాడు. ఏమనుకొని ఉంటాడు యెహోషాపాతు, అబ్బా తప్పు చేశాను రా,
దేవుని అడుగు కూడా చేశాను, నా కొడుకు పెళ్లి చేశాను. మీకు తెలుసా, మిగిలిన చాప్టర్లో మనం గమనిస్తే ఇశ్రాయేలులోని భయంకరమైన విగ్రహారాధన అతల్య వల్ల యూదాలో ప్రబలుతుంది. ఇప్పుడు యెహోషాపాతు తర్వాత యెహోరాం రాజు అవుతాడు. భార్య ఎవరండి? యెజబేలు అమ్మగా కలిగిన అతల్య, భయంకరమైన స్త్రీ. మన జీవితాల్లో మనం ఇది గమనించాలి. ఒక్క చిన్న పొరపాటు యూదా సామ్రాజ్యాన్ని నాశనం చేసింది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఇప్పుడు తను సరి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. తన నివాసాన్ని వదిలేశాడు. ఏం చేశాడంట? వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. ఇది మొదటిది. తన జీవితంలో కార్యము, నీ కార్యములు, నీ మంచి కార్యములు, ఇప్పుడు గొప్ప కార్యాలు చేయడానికి దేవునికి. ఇప్పటిదాకా మనం మంచి కార్యాలు చేస్తూనే ఉన్నాం, చాలానే సరిపెట్టుకున్నాం. దేవుడు అంటున్నాడు నువ్వు గొప్ప కార్యాలు చేయాలి. చూడండి, వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మళ్లించడానికి ట్రై చేసినాడు అని లేదండి, వారిని ఒప్పించి మళ్లించాడు. అప్పటిదా అంటే నేను బాగా గమనించాడు. వాక్యం ఏం చెప్తుంది? వారు దేవుని నుండి వెనుదిరిగిపోయారు. హౌ మచ్ టైమ్ హీ వుడ్ హావ్ టేకన్ టు టర్న్ దెమ్ బ్యాక్? ఎన్ని రోజులు రాజులకు పట్టిందొచ్చండి. రాజు ప్రజల దగ్గరికి వచ్చి తన రాజ్యాన్ని గురించి వివరించాలి కదా. రాజు ప్రజల దగ్గరికి వచ్చి తన రాజ్యాన్ని గొప్ప చేసుకోవాలని ట్రై చేయాలి కదా. మనము చాలామంది మానవు స్థిరపడటానికి ప్రయత్నం చేస్తాం. దేవునిని ఇతరులు తెలుసుకోవాలని మనం ఎప్పుడు అనుకోము. క్రీస్తునందు ప్రేమైన మనం చూడండి, మరియు అతడు ఆయా పట్టణములలో అనగా ఆయా దేశములందు యూదా వారున్న బురుజులు గల పట్టణములలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగో ఆజ్ఞాపించను. న్యాయము ఆ దినాలలో భయంకరంగా తారుమారైపోతుంది. న్యాయము లంచం మీద ఆధారపడి జరుగుతుంది. ఈ దినాల్లో జరిగినట్టే న్యాయకర్తలు తారుమారు చేస్తున్నారు. వారికి ఒక కాన్స్టిట్యూషన్ లేదు, వారికి ఒక లా సెగ్మెంట్ లేదు, వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అలాంటి వారి దగ్గరికి ఏమంటాడో చూడండి, 6వ వచనం, మీరు యెహోవా నియమమును బట్టియే. అంటే మీకు ఇంకా కాన్స్టిట్యూషను దేవుడి యొక్క పెంటట్యూర్స్ మన దగ్గర ఉన్న 5 కాండాలు మాత్రమే. చూడండి, మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఇది రెండవదండి. మొదటిది యెహోవా వైపునకు తిప్పడం గొప్ప కార్యం. రెండవది మనుషులను బట్టి కాదు. మనం ఎప్పుడు చేసే పొరపాటు ఏంటంటే, అవతల వాడు మనవాడైతే వాడు ఎంత చెడ్డ పని చేసినా ఓర్చుకోదగ్గ తప్పే. అది అపరాధం కాదు. మనవాడు చేస్తే అది అపరాధం కాదు, అది మిస్టేక్. అది మిస్టేక్ అండి, పొరపాటు. అది అపరాధం కాదు, పొరపాటు. తెలియకుండా చేశాడండి మనోడు. ఏదో రాత్రి అంతా నిద్రలేదు సార్. అదే చిన్న తప్పు మన శత్రువు చేస్తే భయంకరమైన పాపం కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, నువ్వు మనుషులను జడ్జ్ చేసేటప్పుడు యెహోవా నియమమును బట్టి, మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కాదు. ఎలా చెప్పగలుగుతారని నేను చెప్తున్నా. ఇది రూల్ అంటారు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? మొదటిది ఏమంటాడు? గాడ్ ఈజ్ జడ్జ్. రెండవది ఏమంటున్నాడు? గాడ్స్ లా ఈజ్ ద కాన్స్టిట్యూషన్. గాడ్స్ లా ఏ రూల్. దేవుడు ఇచ్చిన మోషేకు దేవుడి సీనాయి కొండ దగ్గర మోషేకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రమే రూల్ బుక్. మన జీవితాల్లో అట్లా చేస్తామా? మూడవది గమనించండి, ఆయన మీతో ఉండును గనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. ఇంకోటి వాళ్ళని భయపెడుతున్నాడండి న్యాయాధిపతులను. ఏమంటాడు? మీరు తీర్పు తీర్చేటప్పుడు మీ పక్కన యెహోవా ఉంటారా బాబు. మూడవది గొప్ప కార్యం. ఇది యెహోషాపాతు చేయవలసిన గొప్ప కార్యం. ఆయన మీతో ఉండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయండి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. నా భయం కాదండి, రాజు భయం కాదు. అరే నేను తప్పు చేస్తే రాజు చంపుతాడు, తప్పు చేస్తే రాజు శిరచ్ఛేదం చేస్తాడు, తప్పు చేస్తే రాజు జైల్లో వేస్తాడు. నా భయం లేదు, మీకు వద్దు. న్యాయాధిపతులకు దేవుని భయం ఎవరు నేర్పుతాడు సార్? ఆలోచించండి. యెహోషాపాతు యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి.
మన దేవుడైన యెహోవా ఆయన యందు దౌష్టం లేదు, ఆయన పక్షపాతి కాడు, ఆయన లంచము పుచ్చుకొనడు. దేవుడికి ఉన్న 3 సుగుణాలను ఇక్కడ యెహోషాపాతు న్యాయాధిపతులకు చెప్తున్నాడు. ఏదట? మొదటిది, ఆయన యందు దౌష్ట్యము లేదు, అంటే పార్షాలిటీ. ఆయన యందు దౌష్ట్యము లేదు, ఆయన యందు దౌష్ట్యము లేదు అంటే ఆయనకు పెద్ద చిన్నాన్న తేడా లేదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు దౌష్ట్యం అంటే. రెండవది, ఆయన పక్షపాతి కాదు, ఆయన పార్షాలిటీ కాదు. వీడు రెగ్యులర్గా గుడికి వస్తాడు, వీడు పాస్టరు కాబట్టి వీడు తప్పు చేసిన క్షమిద్దాం, నో. మూడవది, ఆయన లంచం పుచ్చుకోవడం. ఎవడన్నా దేవునికి లంచం ఇస్తాడు? ఆలోచించండి. ఆయన లంచము పుచ్చుకున్నవాడు కాడు. ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వచ్చిన వాడు పెద్దవాడైతే వాని తరపున, బాబు వాడు చాలా పెద్దోడయ్యా అందుకే వాని తరపున వద్దంటాడు దేవుడు. రెండవది, పక్షపాతం చెప్పకూడదు. నీ రిలేటివ్కి ఒక రూలు, నీ రిలేటివ్ కాని వానికి ఇంకొక రూల్ ఉండకూడదు. నీకు ఇష్టమైన వానికి ఒక రూలు, నీకు కష్టమైన వానికి ఒక రూల్ ఉండకూడదు. మూడవది, లంచము పుచ్చుకోనకూడదు. ఇక్కడ ఈ విషయంలో లంచము పుచ్చుకొనకూడదు అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్పాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలామంది దేవునికి లంచం ఇస్తారట. పొద్దున నేను బైబుల్ స్టడీలో బుక్లో చదువుతుంటే సర్ప్రైజ్ అయినా. దేవునికి లంచం ఇస్తారట. సర్ప్రైజింగ్ కదా? దేవునికి లంచం ఇస్తారట. భక్తుడు ఒక కామెంటరీలో అంటాడు, పీపుల్ వాంటెడ్ టు బ్రైబ్ గాడ్ ఫ్రమ్ ద బ్రైబ్స్ వాట్ దే టేక్ ఫ్రమ్ అదర్స్. మనుషుల దగ్గర నుంచి నువ్వు తీసుకునే లంచములో కొంచెం పాలు దేవుడికి ఇస్తామట. అర్థమవుతుందా నేను చెప్పేది? నీవు అన్యాయంగా తీసుకున్నావు, అందులో నుంచి కొంచెం దేవునికి తెచ్చిస్తావు. నువ్వు వేసిన అపవిత్రమైన సొమ్ము పట్టిన కానుకనంతా అపవిత్రం చేస్తుంది. గమనించు. ఆకాను దొంగతనం చేశాడు. ఒక్కడు దొంగతనం చేశాడు. హాయి వాళ్ళు 150 మంది ఇస్రాయేల్ ఒక్కడు చేశాడండి. ఆకాను దొంగతనం చేశాడు. ఒక షీనాను పట్టు వస్త్రము, ఒక ముక్కు పొడక, ఒక చెవి, అంతే వాడు కొనుక్కుంది. అది దాపెట్టుకున్నాడు. ఎరికో దేవుడు తీసుకోవద్దంట్రా బాబు అంటే ఎగబడి తీసుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఎక్కడండి? గుడారంలో. దాన్ని ఇశ్రాయేలుల సమాజంలో దాచిపెట్టాడు. వాని ఒక్కని వల్ల చిన్న పట్టణమైన హాయి మీదకి ఉంటే ఇశ్రాయేలు చాలామంది చచ్చిపోతారు. యెహోషువ కోపం వస్తుంది దేవుని మీద. హౌ కెన్ ఇట్ బి? అంత పెద్ద గోడలు కలిగిన ఎరికోను మేము జయించాం, చిన్న పట్టణం 2500 ఉన్న హాయి, లక్షల మంది ఉన్న మమ్మల్ని చంపుతారా? దేవుడు అంట, డోంట్ టాక్ మచ్, ఎక్కువ మాట్లాడదు యెహోషువ. నేను ఒక్క బట్ట కూడా తీసుకోకూడదు, లంచం తీసుకోకూడదు. నేను చెప్పిన మీరు తోపుడు సొమ్ము మీద ఎగబడొద్దు. ఎరికో శపింపబడిన స్థలం, శపితమైన దానిలో నువ్వు ఏమి తీసుకోకూడదు, మీరు తీసుకున్నారు. పట్టుబడ్డా ఆకాను. ఈనాడు లంచము చాలా సంతోషంగా ఉంటుందయా, కానీ అది మంట. నువ్వు ఎక్కడ పట్టినా మండుతుంది. తెలుసు కదా లాస్ ఏంజలస్లో ఏం జరిగిందో? $150 మిలియన్ పెట్టి ఒక ఇల్లు కట్టించుకొని దేవుడు వాళ్ళు ఆ రోజు లాస్ ఏంజలస్ను గాడ్లెస్ సిటీ అని మార్చాలనుకున్నారట. లాస్ ఏంజలస్ను గాడ్లెస్ సిటీ మార్చాలని ఓటింగ్ పెట్టారట. ఓటింగ్ పెడితే ఇట్ షుడ్ నాట్ బి ఎ గాడ్లెస్ సిటీ. 3 అట. వి అగ్రీ ఫర్ గాడ్లెస్ సిటీ, ఎనీ అదర్ చేంజ్ ఆఫ్ నేమ్. గాడ్లెస్ సిటీ కాకుండా వేరే అదర్ నేమ్. మూడవది వీ డోంట్ అగ్రీ విత్ దిస్. ఇంతే అంట. 3 అంట. వీ డోంట్ అగ్రీ విత్ దిస్ అనడానికి ఒక్క ఓటు రాలేదంట. ఎవరైతే దీన్ని ప్రారంభించారో ఆమె ఇప్పుడు డెస్టిట్యూట్ హోమ్లో ఉంది. ఆమె ఇల్లు, ఆయన ఆస్తి అంతా కాలిపోయి, ఆమె మామూలుగా ఇల్లు కాలిపోతే ఒక చోటుకి తీసుకుపోయి అందరికి కలిసి ఇచ్చేస్తారు చూడండి, అలాంటి ఇంట్లో ఉండి షెల్టర్లో ఉంది. డెస్టిట్యూట్ షెల్టర్స్లో ఉంది. జాగ్రత్త. దేవునితో మనం బేరం చేయలేం. కోపం వచ్చేసి ఫరో ఒక మాట అంటాడు, మీ ముఖాలు నాకు చూపించొద్దు, ఇంకొకసారి మీ ముఖాలు నాకు చూపించొద్దు అంటే మోషే ఒక మాట అంటాడు. మోషే కూడా కోపం వస్తుంది. నువ్వు నన్ను పిలిపిస్తావు, నేను నీ దగ్గరికి రానని వెళ్ళిపోతాడు. యూ విల్ కాల్ మీ బట్ ఐ విల్ నెవర్ స్టెప్ ఇన్ యువర్ ప్యాలెస్. ఆ రాత్రికి కొడుకు చచ్చిపోతే
మిడ్ నైట్ ఫరో పరిగెత్తి తన యొక్క అప్పటిదాకా సేవకులను పంపేవాడు తన ప్రధానమంత్రిని పంపుతాడు. మోషేని రమ్మని. మోషే వస్తాడు, నువ్వు పిలిపించినావు, నేను రాలే. ఇది రోషం కలిగిన దేవుడు. మనం వాడుకోమమ్మా. ఇంత రోషం కలిగిన దేవుడిని మనం వాడుకోము. ఎందుకంటే మనకు రోషం ఉంటేగా. మనం ఏది దొరికితే అది లంచం తీసుకొని కొంచెం దేవునికి కూడా ఇద్దాంలే. ఆయన లంచము పుచ్చుకున్నవాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయులను యాజకులను ఇశ్రాయేలు పితరుల ఇళ్ల పెద్దలను కొందరిని నియమించి ఎఫ్రాయిము నుంచి బెహర్షెబా నుండి ఎఫ్రాయిము దాకా తిరిగి న్యాయాధిపతులను నిర్మించాడు. ఇప్పుడు తన కంట్రీలో, తన యెరూషలేము పట్టణంలో బాగా గమనించండి, ఇశ్రాయేలుకు ఎవరంటే వారి న్యాయాధిపతులను పెట్టారు. కానీ తన దగ్గర యెహోవా కోరుకున్న లేవీయులను యాజకులను పెట్టాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారికి ఇలాగు 9వ వచనం, వారికి ఇలాగు ఆజ్ఞాపించను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే నమ్మకముతోనూ యథార్థతతోనూ మీరు ప్రవర్తింపవలను. రాజు చెప్పే మాటని మీరు నమ్మకంగా యథార్థంగా ప్రవర్తించాలని రాజు చెప్తాడా? ఈ దినాలలో మన జీవితాలలో మనం గమనిస్తే ఎవడేం చెప్పినా బాగా బతుకురా, ఇంత పెద్ద పోస్ట్ ఇస్తున్నా జాగ్రత్తగా బతుకురా, జాగ్రత్తగా బతుకు, నాకు మాత్రం చెడ్డ పేరు తేవద్దు, అంతేనా? నాకు మాత్రం చెడ్డ పేరు తేవద్దు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన చెప్పిన మాట యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే నమ్మకంతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలను. నరహత్యను గూర్చియో 3 విషయాలు చెప్పాడు, గమనించండి. నరహత్యను గూర్చియో, ధర్మశాస్త్రమును గూర్చియో, ధర్మమును గూర్చియో, కట్టడలను గూర్చియో, న్యాయ విధులను గూర్చియో ఆయా పట్టణంలో నివసించి మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదికి మీ సహోదరుల మీదికి కోపము రాకున్నట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. అంటే ఏమంటాడు? ఓపిగ్గా విను. అవతల వాడు చెప్తే వాడెవడో అనుకుందాం, ఎవరో ఒక స్త్రీ వచ్చింది, తన ఇంటిని గురించి ఎవడో దౌర్జన్యం చేసి తీసుకున్నాడు. ఆ దౌర్జన్యం చేసుకున్నాడు ఈ న్యాయాధిపతి ఒక కొడుకు అనుకుందాం. వాడు వచ్చినప్పుడు ఏమంట, మీరు కలిగిన వారే నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయవిధులను గూర్చియు ఆయా పట్టణంలో నివసించి మీ సహోదరుడు తెచ్చు ఏ సంగతిని గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదికి మీ సహోదరుల మీదికి కోపం రాకుండానట్టు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. అంటే న్యాయాధిపతులు దేవునికి కోపం తెప్పిస్తే, వారి మీద కోపం వస్తే ఇశ్రాయేలు సహోదరులకు అందరికీ దేవుని కోపం వస్తుందని. మీరు న్యాయస్థానంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి తెప్పబడిన ఏ విమర్శ అయినా చక్కగా విని యెహోవా నియమమును బట్టి మీరు ధర్మం ఇయ్యాలట, మీ యెహోవా నియమమును బట్టి మీరు విమర్శ చేయాలట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి, మీరాగు ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను. మీరాలాగు చేసిన ఎడలా అపరాధులు కాకయుందురు. జీవితంలో మనము చేసేది, మనం అపరాధాలు ఎందుకు చేస్తాము అంటే న్యాయము వైపు మన చెవి యొగ్గము, న్యాయాన్ని గురించి మనం ఆలోచించము. ఏమో లేపా మనకెందుకు. బాగా గమనించండి, లోకములో జరిగిన అన్నిటికీ ఈ న్యాయాధిపతులే రెస్పాన్సిబుల్. సంఘములో జరిగిన అన్నిటికీ మనమే రెస్పాన్సిబుల్. వన్ డే గాడ్ విల్ ఆస్క్ us. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గమనించండి, 11వ వచనం, మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. అంటే యెహోషాపాతు తన జీవితంలో చేసిన గొప్ప ఆశ్చర్యకరమైన విధానం ఏంటంటే స్పిరిచువాలిటీని వరల్డ్లీ థింగ్స్ నుంచి దూరం చేశాడు. దేవుని యందు భయభక్తులు కలగడంలో అడ్మినిస్ట్రేషన్ను దూరం పెట్టాడు. అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడడం యాజకులకు అప్పగించేశాడు. చూడండి, మీరే గమనించండి. మరియు ప్రధాన యాజకుడైన
అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. అంటే యెహోవాను గురించి ఏది కావాలన్నా మీరు ఆయన దగ్గరికే వెళ్ళాలి, నా దగ్గర కూడా రావద్దండి. ఆయన యెహోవాకు ప్రధాన యాజకుడు. రెండవది, యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడు జబద్యా రాజు సంగతుల విషయములో, అంటే రాజ్య పరిపాలన విషయం, అడ్మినిస్ట్రేషన్, రాజ్య సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. వాటికి సేస్ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను టెంపరీ పర్సన్. దేవుని కార్యాలను ప్రధాన యాజకుడు చూసుకుంటాడు, రాజకార్యాలను జబద్యా చూసుకుంటాడు. చూడండి, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. అంటే ఈ అందరికీ లేవీయులు ఎందుకండి పరిచారకులు? లేవీయులు ధర్మశాస్త్రాన్ని వారి దగ్గర పెట్టుకొని ఉంటారు. యూ వాంట్ ఎనీ రెఫరెన్స్, దే విల్ హ్యావ్ టు గో టు దెమ్. లేవీయులు మీకు పరిచారులుగా ఉన్నారు. ధైర్యము వహించుడై మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. వాట్ ఏ గ్రేట్ కింగ్ హీస్. ఒకసారి ఆలోచించండి. చివరి మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఎప్పుడండి దేవుడు మేలు చేస్తాడు మనకు? వెన్ గాడ్ విల్ డూ గుడ్ ఫర్ అస్. 7వ వచనం నుంచి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు? ఎప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు? ఎప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి? క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ ఆయన ప్రజల మధ్య న్యాయ విమర్శకు కొలబద్ద దేవుని వాక్యం అన్నది. మీరు న్యాయం చెప్పేటప్పుడు దేవుడు నేను కాదు, దేవుడు మీ పక్కన ఉంటాడు అన్నాడు. మీరు న్యాయం చెప్పేటప్పుడు లంచం పుచ్చుకోవద్దండి అని అన్నాడు. మూడవది, క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ రాజ్యాన్ని 2గా విభజించేశాడు. అంటే మానవుల జీవితాలలో రాజ్య అధికారం ఎంత ప్రావీణ్యత, ఎంత ప్రాధాన్యమైనదో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కూడా అంత ప్రాధాన్యత. జీవితంలో ఇది మనం గమనించాలి. లోకంలో పని చేయాలి, పని చేయకపోతే బతకలేము. లోకంలో పని చేయాలి. ఎంత కష్టపడి నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు ఎంత కష్టపడతావో, నీ కుటుంబం యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా వృద్ధిలోనికి తేవడం మన మీదనే ఉంది. ఎప్పుడైతే మన జీవితంలో చూడండి, ధైర్యము వహించండి. చివరి మాట, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా 20వ అధ్యాయానికి వచ్చే సమయానికి భయంకరమైన యుద్ధం వస్తుంది, భయంకరమైన శోధన యెహోషాపాతుకు వస్తుంది. ఎలా జయించాడండి? ఇలాంటి రాజుకు శోధన వస్తుందా? ఇలాంటి రాజుకు ఎవడన్నా వచ్చి ఛాలెంజ్ చేస్తాడా? ఇలాంతగా దేవుని మీద ఆధారపడినవాడు తన రాజ్యానికంతా తన ఇంటి నుండి వెళ్ళి బెర్షెబా నుండి ఎఫ్రాయిము దాకా దేవుని గురించి ప్రకటన చేసిన రాజుకు యుద్ధం వస్తుందా? 20వ అధ్యాయంలో ధైర్యము వహించుడి, యెహోవా మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఆయన సర్టనిటీ చూడండి, ఆయన యొక్క అసంప్షన్ చూడండి, ఆయన ఎంత నిర్భయంగా మాట్లాడుతున్నాడో గమనించండి. క్రైస్తవులకు ఇది ఉండాలి, పిల్లలకు మనం ఇది నేర్పించాలి. నీవు జీవితంలో అన్యాయం చేయలేదు, నీవు జీవితంలో అక్రమము చేయలేదు, నీవు కష్టపడి సంపాదించుకో. లంచము వైపు నీవు పని చేయని దాని గురించి నువ్వు చూడొద్దు. మన భాషలో చెప్పాలంటే ఈజీ మనీ. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఎప్పుడైతే మనము అలాంటి చేస్తామో పిల్లలకి మాట యెహోషాపాతు చెప్పిన మాట మనం చెప్పొచ్చు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై, బతికించడానికి కాదండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండను. దేవుడు ఈ సాయంకాల సమయంలో యెహోషాపాతు తీసుకున్న ఈ నిర్ణయం, ఒక రాజుగా తన్ను తాను తగ్గించుకొని, ఒక రాజుగా దేవుడు ఆయనను అభిషేకించిన తన పొరపాటులను కనుగొనని వాడేవాడు అని వాక్యంలో ఉంది. మన జీవితాల్లో మన పొరపాటులను దేవుడి వాక్యము మనం సరిచేయడానికి మనము ఇష్టపడాలి. దేవుడు మనను గద్దించినప్పుడు ఆ మాటలను వినడానికి ఇష్టపడాలి. తన తండ్రి అయిన ఆసా చేసినట్టు యెహోషాపాతు చేయలేదండి. ఆసా జీవితం మన ముందు ఉంది, యెహోషాపాతు జీవితం మన ముందు ఉంది. జాగ్రత్తగా ఉందాం, మంచి చేద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. నీ యందు మంచి కార్యములు కనపడుచున్నవి. ఎంత మంచి మాట! మంచి కార్యములు కనిపిస్తామంటే థ్యాంక్ యూ లాడ్ అని ఇంట్లో కూర్చోలేదండి. ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాడు, ఇంకా ఎక్కువ మంది దేవుని గురించి తెలుసుకోవాలని ఇష్టపడ్డాడు. అలాంటి దేవుడు మనల్ని చూసినప్పుడు మంచి కార్యాలు చేస్తున్నాం మనం. దేవుడు అంటాడు, ఇట్స్ నాట్ ఇనఫ్, యూ హ్యావ్ టు డూ గ్రేటర్ థింగ్స్ ఫర్ గాడ్.
దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. యెహోషాపాతులాగా మనం కూడా దేవుని ఆత్మ కలిగి దేవుని కార్యాలు చేయడానికి స్థిరపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఇంకొక సాయంకాలం నీ నామమున నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. గొప్ప దేవా, మా జీవితంలో మీరున్నారు, మాకు కావలసిన సహాయాన్ని దయచేస్తున్నారు. మేము ఏదడిగినా మీరు ఇస్తున్నారు నాయన. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి మా తండ్రి మీ వాక్యమును మేము ఇంకొకసారి ధ్యానించుకోవడానికి సహాయం చేశారు. మేలు చేయుటకై ధైర్యము వహించుడై మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఆ మాట మేము కూడా మా పిల్లలకు, మా స్నేహితులకు, మా బంధువులకు పలకగలిగిన ధైర్యం మాకు ఇవ్వండి అయ్యా. మేము కార్యములు మంచి కార్యాలే కాకుండా గొప్ప కార్యాలు నీ కొరకు తలపెట్టి చేయబడినప్పుడు మనుషులను ఇలా ధైర్యపరిచి వారికి కావలసిన మా ప్రభు ఆశీర్వాదాన్ని దయచేసే వ్యక్తులుగా, యెహోషాపాతులుగా మమ్మల్ని మార్చండి నాయన. నీ వాక్యాన్ని ఈ సాయంకాలం వినిపించినందుకు నీకు వందనాలు. మా జీవితాల్లో మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన, మరి మా ప్రభు ఈ వచనాలను మా జీవితంలో అన్వయించుకొని అయ్యా నీ కొరకై మంచి కార్యం, నీ కొరకై గొప్ప కార్యాలు చేయవారిగా మమ్మల్ని చేయమని, చివరికి జనులందరినీ దీవించగలిగిన ధన్యత మాకు కూడా దయచేయమని, ఇప్పుడు వెళ్తుండగా మీ తోడు సహాయం మాతో ఉంచమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును రాలేని వారికి ఆయన బిడ్డలకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.